రైట్ సైడ్లో మీకు సన్ రైజ్ చూపిస్తాను. సేమ్ ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా అట్లే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ రోడ్ అయితే. నేను ఉన్నది వచ్చి తమిళనాడు, ఇప్పుడు మన బండి నిలబడిన ప్లేస్ వచ్చి తమిళనాడు. ఇప్పుడు చూడండి అక్కడ రైట్ సైడ్లో పైన బోర్డు ఇటు 750 మీటర్స్ కాదు, ఇంకా చాలా దూరం పైన ఆగిపోయినట్టున్నాయి. ఇప్పుడు బ్యాగులు కట్టి బయలుదేరడమే. ఆయన కూడా వస్తాడా? నేను చెప్తున్నాను, నాకు వినపడట్లేదు. ఎవరు నీగా? బండి బాగుంది, ఎప్పుడు కొన్నాను అడుగుతాడు. వస్తానండి. సో ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోయింది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు డైరెక్ట్ లొకేషన్కి వేసేసాం. ఎంజాయ్ వస్తుంది. 2 or 4 minutes, 90 kilometers. ఎగ్జాక్ట్గా ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది కన్యాకుమారిలో. సో మీరు చూస్తే షేడ్ అర్థమవుతుంది. సూపర్. యువతలు కూడా ఉందా? దుమ్ము అయితే మామూలుగా లేదు. ఇది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాకుండా క్లీన్ చేయాలి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 మోటో బ్లాగ్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియా రైడ్. మన డే 3 ప్లాన్ వచ్చేసి కన్యాకుమారి టు తిరువనంతపురం అండ్ తిరువనంతపురం టు కొట్టాయం. సేమ్ డేనే ఉంటుంది. ఫస్ట్ తిరువనంతపురంలో ప్లాన్ అయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేస్తాము. సో కన్యాకుమారి నుంచి అక్కడికి 90 kilometers ఉంటుంది. రైట్ సైడ్లో మీకు సన్ రైజ్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి త్రివేంద్రంకి 90 kilometers ఉంది. సో 2 or 10 minutes చూపిస్తుంది. సో మోస్ట్లీ దిస్ నాన్ స్టాప్ రైడ్ ఉంటుంది. సో ట్రిప్ 2 కూడా నేను 0 చేసేస్తాను. సో మేబీ ఒక కాఫీ బ్రేక్ అయితే ఆపుతాం. అండ్ అక్కడ దర్శనం అంతా అయిపోయినాక కొంచెం రిలాక్స్డ్గా లంచ్ చేసి కొంచెం మళ్ళీ ఒక 1 hour కావాలంటే రెస్ట్ తీసుకొని 2కి లేదా 1:30 to 2:30 ఈ రేంజ్లో కోటాయంకి స్టార్ట్ అవుతాం. కోటాయంకి అక్కడ నుంచి 150 kilometers ఉంటుంది. సో అది కూడా హార్డ్లీ ఒక 3 hours ఉంటుంది అంతే. నిన్న కాశ్మీర్ అంటున్నాను, నిన్న కన్యాకుమారి, నిన్న మనం కన్యాకుమారి సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం కదా, అప్పుడు దారుణమైన ఉప్పు, అంటే జల్లు, వాటర్ జల్లు పడుతుంది కదా, సో దాంతోపాటు ఉప్పు కూడా కలిసి పట్టదు కాబట్టి మొత్తం బండి మీరు అద్దాలు చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ హెల్మెట్స్, బట్టలు, హెయిర్ అన్నీ. సో అంతా ఉప్పుమయం. ప్లాన్ ప్రకారం 6:30 లోపల స్టార్ట్ అవ్వాలనుకున్నాం. స్టార్ట్ అయిపోయినాం. ఎందుకు స్పెసిఫిక్గా 6:30 అంటే ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ టైం లైక్ 2 hours. సో బై 8:30 లేదా 9 లోపల రీచ్ అవుతే టెంపుల్కి అట్లీస్ట్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి 9:30కి ఎంటర్ అయిపోయినామంటే మళ్ళీ మధ్యలో మనకి బ్రేక్స్ వస్తూ ఉంటాయి. 1 hour 50 minutes, 1 hour 45 minutes అట్లా. సో అట్లీస్ట్ 9:30కి ఎంటర్ అయిపోతే 12:30, 1 o'clock లోపల బయటకు వచ్చేయచ్చు, రష్ ఉన్నా లేకపోయినా. సో అందుకనేసి స్పెసిఫిక్గా 6:30కి అంతా స్టార్ట్ అయిపోవాలి కన్యాకుమారి నుంచి అని ఫిక్స్ అయ్యాం. అండ్ ప్లాన్ చేసినాం. అండ్ 6:30కి అంతా స్టార్ట్ అయిపోయినాం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సౌత్ ఇండియా రైడ్కి సేమ్ ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా అట్లే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ రోడ్ అయితే. క్లోజ్ టు 1 year 8 months అవుతుంది కదా, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది తలకాయ నొప్పి స్ట్రెచ్. ఇది మొత్తం 40-50, 40-50లోనే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు టైం 7 అయింది. ఎగ్జాక్ట్గా మేము స్టార్ట్ అయ్యి 40 minutes అయింది. జస్ట్ 32 kilometers, 40 minutes జస్ట్ 32 kilometers మాత్రం కవర్ చేసాం. అసలు ఇంత ట్రాఫిక్ ఉందంటే రోడ్స్ ఓకే బాగానే ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది రూట్ లైక్ అట్లీస్ట్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో 90% ఆఫ్ ది రూట్స్ మొత్తం ఊర్ల పైన ఉన్నాయి. డెజర్టెడ్గా ఎక్కడ లేదు ఇంతవరకు. సో దానివల్ల 87 kilometers 2 hours చూపిస్తుంది. అంటే గంటకి 40 kilometers. సేమ్ ఇప్పుడు ఇలాంటి ట్రాఫిక్ వెహికల్ వెనకాలే నేను ఫాలో అవ్వాల్సిందంతే, ఓవర్టేక్ చేయడానికి లేదు. చాలా నేరోగా ఉంది కదా రోడ్. సో చాలా నేరోగా ఉండడం వల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఓవర్టేక్ చేయాలంటే కూడా. లాస్ట్ 6 kilometers నుంచి మాత్రం రోడ్ బాగానే ఉంది. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంది. అట్లీస్ట్ మేము ఒక 60-70లో అన్నా నడపగలుగుతున్నాం. ముందైతే ఫస్ట్ ఒక 10 kilometers ఓకే, కానీ దాని తర్వాత ఒక 35 kilometers స్ట్రెచ్ హారిబుల్ స్ట్రెచ్. అంటే హెవీ వెహికల్స్ ఉన్నాయి, రోడ్స్ కూడా బాగాలేదు, ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు కదా.
సురేష్ సార్ మేము తిన్న హోటల్ ఇదే. సురేష్ లోపల ఫుడ్ బాగుంది, ప్రాపర్ కేరళ స్టైల్. ఇప్పుడు ఒక టీ బ్రేక్ కాపీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోతే మేలు కదా, మళ్ళీ అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కాపీ ఆ టైం వేస్ట్ ఎందుకు అనేసి. నేనున్నది వచ్చి తమిళనాడు. ఇప్పుడు మన బండి నిలబడిన ప్లేస్ వచ్చి తమిళనాడు. ఇప్పుడు చూడండి అక్కడ రైట్ సైడ్లో పైన బోర్డు చూసారా, అది మలయాళం, అది కేరళ. అక్కడ షాప్ బయట ఉన్న అంకుల్ని అడిగాం కేరళ ఎంటర్ అయిపోయామని. ఆయన షాప్ నుంచి బయటకు తీసుకొచ్చి చెప్పాడు, మీరున్న నిలబడుకున్నది వచ్చి తమిళనాడు, ఆ పక్క ఉన్నదంతా కూడా మలయాళం అని. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా రోడ్డుకి యువతల తమిళనాడు, యువతల మలయాళం అని, అదే యువతల కేరళ. సో ఇక్కడ నుంచి ఇంకొక 1 hour జర్నీ. ఇంకా డైరెక్ట్గా హోటల్గా పెట్టేసాం. మోస్ట్లీ 8:45 అంతే, ఇంకా 8:45కి రీచ్ అవుతాం. ఇప్పుడు మనం కంప్లీట్గా కేరళలోకి ఎంటర్ అయిపోయాం. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ చూపిస్తుంది, బట్ 1 hour చూపిస్తుంది. సో మనమైతే ఫైనల్గా త్రివేంద్రంకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంది హోటల్కి అంతే. యాక్చువల్గా మనం లాస్ట్ 7-8 kilometers నుంచి కూడా అది త్రివేంద్రమే, అది అవుట్స్కట్స్ లాగా లైక్ బైపాస్ లాగా స్టార్ట్ అయింది. అది మొత్తం బంపర్ అంతా తీసి చేతికి ఇచ్చేసారుగా. ఫైనల్గా మనమైతే హోటల్ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ప్లాన్ అయితే ఒక 1 hour ఫ్రెష్ అయ్యి 9:30కి అంతా టెంపుల్ స్టార్ట్ అవ్వడం. ఈ ఎండ చింపుతుందంటే ఓకే సరే సరే ఫోన్పే చేద్దాం. స్కానర్ 50 50 ఏదో జరుగుతుంది, వర్క్ ఏదో జరుగుతుంది. ఇది వేసిన, ఇది తడికి వేసిన, లాస్ట్ టైం తడికి లేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మేము లక్కీగా ఎట్లా బండిలో రాలా, వచ్చుంటే మాత్రం మాడి పాపడు అయిపోయింటాం మేము. సో ఇప్పుడు డైరెక్ట్గా హోటల్కే ఆటో బుక్ చేసాం. సో ఫైనల్గా కోటాయంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాం లంచ్ చేసేసి. టెంపుల్ విజిట్ తర్వాత మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. సో 3:40కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు త్రివేంద్రం నుంచి కోటాయంకి. సో మొత్తం 4 hours చూపిస్తుంది. మొత్తం 145 kilometers ఉంది. కానీ ఇది కూడా ఎలా అంటే మొత్తం ఊర్లపై నుంచే పోతుంది కంప్లీట్గా. సో పొద్దున్న వచ్చిన స్ట్రెచ్ లాగా 80 kilometers స్ట్రెచ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాంటి ఒక స్ట్రెచ్ ఇది. సో నాకు తెలిసి ఫుల్ టైర్డ్ అయిపోతాం మేము. 800 meters ఏదో ఒక సిగ్నల్ ఉంది, అక్కడ వరకు కూడా ట్రాఫిక్ ఇలాగే ఉంది, స్లో మూవింగ్ ట్రాఫికే ఉంది. ఏదో ఇక్కడ స్కూల్ ఏదో ఉన్నట్టుంది, మేబీ స్కూల్ ట్రాఫిక్ వల్లనో లేకపోతే మామూలుగా ఈ జంక్షన్ ఇలాగేమో తెలియదు, కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సో జస్ట్ ఒక 2 kilometers నుంచి మేము సిటీ దాటేసాం. ఇవంతా కూడా ఇంకా చిన్న చిన్న ఊర్లే, బట్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ది 147 kilometers స్ట్రెచ్లో కూడా ఇలాగే ఉన్నాయి. అంటే ఏది కూడా డెసర్టెడ్గా ఏం లేదు, మొత్తం కనెక్టెడ్ ప్లేసెస్, చిన్న చిన్న ఊర్ల మీద నుంచే పోతూ ఉంది. కాబట్టి స్పీడ్స్ నాకు తెలిసి 60-70 మెయింటైన్ చేయొచ్చాము అంతే. సో టైం బట్టేలాగే ఉంది. యాక్చువల్గా రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా రోడ్స్ అయితే బాగున్నాయి కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఒక 60-70 స్పీడ్స్ అన్న మెయింటైన్ చేయొచ్చు, అది ట్రాఫిక్ లేకపోతే. ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ వల్లనో ఓకే లక్కీ మనకేం ట్రాఫిక్ లేదండి. మేబీ కార్స్కి ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మేబీ ఇది జంక్షనా లేకపోతే ఏమన్నా అన్ని వెహికల్స్ని ఇటు డైవర్ట్ చేస్తారో తెలియట్లేదు, కానీ హెవీ ట్రాఫిక్ ఉంది.
ఆల్మోస్ట్ అటు ఒక 500 to 750 మీటర్స్, ఇటు కూడా అంతే ఉంది. అమ్మో, ఇటు 750 మీటర్స్ కాదు, ఇంకా చాలా దూరం పైన ఆగిపోయినట్టున్నాయి. క్లోజ్ టు 1 కిలోమీటర్ అనుకోండి. ఆఫ్టర్ ఒక 30 కిలోమీటర్స్, క్లోజ్ టు 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ తర్వాత కొంచెం ఇట్లా రోడ్ స్పేషియస్గా, కొంచెం హైవే టైప్స్ అనుకోండి. ఇక్కడ కేరళ స్టైల్లో హైవేస్ ఇవి. అట్లీస్ట్ ఇక్కడ ఒక 80 అన్న క్రూజ్ చేయొచ్చు. ఒక 15 కిలోమీటర్స్ నుంచి కూడా బెంగళూరులో ఒక మోడరేట్ టైంలో, లైక్ ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా, ఆడ్ టైమ్స్ నుంచి ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉండాలో ఆడ్ టైంలో ఉంటుంది కదా బెంగళూరులో ట్రాఫిక్. అంతే డెన్సిటీలో ఉంది అసలు ట్రాఫిక్, తెలుసా? అసలు 40, 50 ఇంతే స్పీడ్, మ్యాక్స్ స్పీడ్ అంటే 55. ఇంకా మన లొకేషన్కి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 44 మినిట్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ రూట్స్ చాలా నేరో ఉన్నాయి, ప్లస్ ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది కాబట్టి దానివల్ల. తమిళనాడులో 101, 106, 102.63 ఉంది. ఇక్కడైతే ఏకంగా 106.23 ఉంది. లిటరల్గా 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇంకా కర్ణాటకలో తక్కువ, అంటే ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఒక జంక్షన్ లాగా ఉంది. సో హోటల్స్ అయితే చాలా మంచి మంచి హోటల్స్ అన్నీ ఉన్నాయి కోటాయంలో. ఎవరైనా హోటల్స్ ఏదైనా కోటాయంలో ట్రై చేయాలంటే జస్ట్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి హోటల్స్ ఇన్ కోటాయం కొడితే కింద హోటల్స్ వస్తాయి. దాని కింద ఏ ప్లాట్ఫామ్స్లో అవి రిజిస్టర్ అయినా కూడా వస్తాయి. సో ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైసెస్కే బుక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే కోటాయం రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఇంత పెట్రోల్ బంక్ దగ్గర అక్కడే రీచ్ అయిపోయాం. కానీ ఇది ఎలా ఉందంటే ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఒక జంక్షన్ లాగా అలా ఉంది. సో మన డెస్టినేషన్కి ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో మనం బుక్ చేసిన హోటల్ అయితే ఇదే. ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము 7:34కి. సో ఎగ్జాక్ట్గా 4 hours జర్నీ. సో ఇదండి. సో చెప్పాను కదా, ప్లాన్ ఈజ్ సింపుల్. ఇంకా జస్ట్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడమే. This is it for today's vlog. See you in tomorrow's vlog. Bye bye.